Hi, very good evening. Welcome to the evening edition. నేను హరి. ఈరోజు టాప్ స్టోరీస్ ఏమన్నా ఒకసారి చూద్దాం. రెండో రోజు జగన్ నిరాహార దీక్ష సూపర్ సక్సెస్. ప్రమాదం జరిగాక నిద్రలేచిన నల్గొండ యంత్రాంగం. అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడొద్దు, చెన్నై కాలేజ్లో కోడ్ కూసింది. Now look at the speed news for Speedest News. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ చేస్తున్న దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. జగన్కు బాసటగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు ఆరంభమయ్యాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు శాంతి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో విజయ అవకాశాలు 67% ఉన్నాయని, నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 52% విజయ అవకాశాలు ఉన్నాయని అధికార టీఆర్ఎస్ అంచనా వేసింది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు తగవని పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హితబోధ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావించారు. రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఈ నెల 10న తెలంగాణ సంపూర్ణ బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ జరిగిన తీరుపై భేటీ అయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విశాఖ ఏజెన్సీలో కిడ్నాప్ అయిన టీడీపీ నేతలు ఇంకా మావోల చెరలోనే ఉన్నారు. 2 రోజులైనా వారి ఆచూకీ తెలియకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మావోల చెరలో ఉన్న ముగ్గురికి ఎలాంటి అపాయం కలగకూడదనే ఉద్దేశంతో జిల్లా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అభివృద్ధికి బాటలు పడాలంటే బీజేపీ కూటమికి పట్టం కట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమస్తీపూర్లో నిర్వహించిన భారీ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు నరేంద్ర మోదీ. Looking at up north, వరుసగా 3వ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది. బీఫ్ పార్టీ ఇచ్చాడంటూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రషీద్ను బీజేపీ ఎమ్మెల్యేలు కొట్టారు. దీంతో అసెంబ్లీలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమాకు ఊరట లభించింది. వరకట్నం వేధింపుల కేసులో రాధేమాకు బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసులు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని రాధేమాను కోర్టు ఆదేశించింది. Some more news from interstate. రాజస్థాన్లో 3 ఏళ్ల బాబును బోరుబావి మింగేసింది. హనుమాన్ ఘర్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు 3 ఏళ్ల బాబు బోరుబావిలో పడిపోయాడు. ఆ బాబును కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది చేసే ప్రయత్నం ఫలించలేదు. హిమాచల్ ప్రదేశ్లో భూకంపం వచ్చింది. ఉదయం మాండీ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. వైమానిక దళ 83వ వార్షికోత్సవం ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమానిక దళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైమానిక దళ ఉన్నతాధికారులతో పాటు మాజీ క్రికెటర్ సచిన్ తదితరులు పాల్గొన్నారు. Those were the speed news. ఇక ఇవాళ టాప్ స్టోరీస్ నెంబర్ 1 విషయానికి వద్దాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ గుంటూరులో చేపట్టిన దీక్ష 2వ రోజు కొనసాగుతోంది. జగన్ దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీక్షా శిబిరానికి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. జగన్ దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, పార్టీ కార్యకర్తలు కూడా దీక్షలు చేపడుతున్నారు. రాష్ట్రం నలుడు దిక్కుల నుంచి వచ్చిన పలువురు అభిమానులు వైఎస్ జగన్ను కలుసుకుని దీక్షకు తమ మద్దతును ప్రకటించారు. గుంటూరు నల్లపాడు రోడ్లోని దీక్షా శిబిరం దగ్గర ఏం జరుగుతుందో ఒకసారి లైవ్ చూద్దాం.
దౌర్జన్యంగా భూములను రైతుల నుంచి లాగితే మీరు నిరసన వ్యక్తం చేశారు. మీ నిరసనకు 2-3 సార్లు మద్దతు ప్రకటించిపోయాను నేను. అట్లనే నా సోదరుడిగా వ్యక్తం చేస్తున్నాను. నేను అక్కడ పట్టా రైతు ఉన్నాడు, అక్కడ దళితులకు సంబంధించిన అసైన్మెంట్ భూమి రైతులు కూడా ఉన్నారు. మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విషయం కోసమే, దళితులకు అన్యాయం జరుగుతుందనే విషయం కోసమే, రైతులు పట్టాలున్న రైతులకు ఎట్లయితే ప్యాకేజ్ ముడుతున్నదో అదే సమానత్వ ప్యాకేజ్ కూడా అసైన్మెంట్ భూములు ఉన్న దళితులకు కూడా ఉండాలని చెప్పి ఒక్కరోజు ఆ పర్యటన అక్కడ చేయగలిగితే తప్పకుండా దళితులకు మరింత మేలు జరగడానికి అవకాశం ఉంటుందనే విషయం కూడా ఒక్కసారి గమనించాల్సిందిగా నేను సోదరుడైన ప్రతిపక్ష నేతకు నేను విజ్ఞప్తి చేస్తూ, నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, విశాఖ హక్కు, ఆంధ్రప్రదేశ్ హక్కు ఎట్లయితే నినాదం డిమాండ్గా మారి అనుకున్న సాధించారో, ఈరోజు ప్రత్యేక హోదా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కును సాధించే విషయంలో ప్రజలు రాజకీయాలకు అతీతంగా ఏకమైనరు, కులాలకు అతీతంగా ఏకమైనరు, మతాలకు ఏకమైనరు. బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది, టీడీపీలో తప్పించుకునే వైఖరిలో ఉన్నారు. వాళ్ళు సన్నాయి నొక్కులు తొక్కుతున్న వాళ్ళను సరైన దారికి తీసుకురావాలన్నా, పక్కదారి పడుతున్నా టీడీపీని దారి తీసుకురావాలన్నా ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉధృతం చేసే కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పోటాన్ని పిలుపునిచ్చినా భవిష్యత్తు రోజుల్లో కూడా ఎంఆర్పీఎస్ తప్పకుండా అండగా నిలబడుతుంది. ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్మోహన్ రెడ్డికి తోడు నీడగా ఉంటుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనుకకు తగ్గినా, టీడీపీ మాట మార్చినా, ఆ రోజు విభజన సమయంలో ఆగ్రహంతో ఉండబడే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్కి ఎట్లయితే రాజకీయంగా ఉరితాడు బిగించిండ్రో, ప్రత్యేక హోదా విషయంలో మాట మార్స్తే బీజేపీకి, టీడీపీ కూడా రాబోయే రోజుల్లో అదే ఉరితాడు బిగిస్తారనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా చంద్రబాబు నాయుడుకి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. We are watching Evening Edition. ఘోర ప్రమాదంతో మత్తు వదిలిన నల్గొండ యంత్రాంగం డేంజరస్ మలుపు తొలగింపుకు నడుం కట్టింది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు చూద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. Let's take a short break in Evening Edition. మీరు చూస్తున్నారు ఈవినింగ్ ఎడిషన్. వెల్కమ్ బ్యాక్ టు ఈవినింగ్ ఎడిషన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్లో టీడీపీ బీజేపీ మహాధర్నా సందర్భంగా శ్రవణ్ రావు అనే వ్యక్తిపై తెలుగు తమ్ముళ్ళు దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మహాధర్నాలో పాల్గొన్న నేతల్లో ఒక్కొక్కరు మాట్లాడుతుండగా ఎర్రబెల్లి దయాకర్ రావు వంతొచ్చింది. ఎర్రబెల్లి మైక్ అందుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, సీఎం కేసీఆర్ పై విమర్శలతో ప్రారంభించారు. ఇంతలోనే శ్రవణ్ రావు అనే వ్యక్తి ఎర్రబెల్లి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కేసీఆర్ పై విమర్శలు చేసేవాడివి సీఎం ఫామ్ హౌస్కు ఎందుకు వెళ్ళావంటూ ప్రశ్నించాడు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు శ్రవణ్ రావును అడ్డుకున్నారు. స్టేజ్ పై నుంచే బెదిరించారు కూడా. కిందకొచ్చి శ్రవణ్ రావుపై విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ దాడి చేశారు. అక్కడే ఉన్న స్పెషల్ పార్టీ పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. సరే సరే మెంటల్ అటాక్ అంటే ఏ పార్టీ సరే సరే మెంటల్ అటాక్ అంటే మెంటల్ అటాక్ తాండి
మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, ఏం జరిగింది అక్కడ? తెలుగు తమ్ముళ్ళు అంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ఆ వ్యక్తి? శ్రవణ్ రావు అనే వ్యక్తి ఎవరు అసలు? హరి, నిజామాబాద్ లో బీజేపీ మహాధరణ నిర్వహించారు. ఇవాళ ఏదైతే ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని చెప్పి రెండు పార్టీలు కూడా ఇవాళ మహాధరణకు దిగాయి. ఇందులో టీడీపీ నేతలు రేవంత్ కావచ్చు, రమణ ఎర్రబెల్లి లాంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ పై నిప్పులు జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ ఏదైతే ఆయన వంతు వచ్చింది, ఆ ఎర్రబెల్లి మైక్ అందుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికి ఎవరెవరైతే ఇప్పుడు ఈ వ్యక్తి దాడి జరిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు శ్రవణ్ రావు మనకు తెలిసింది కొద్దిసేపటి క్రితమే. ఈ శ్రవణ్ రావు అనే వ్యక్తి ఎర్రబెల్లి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తున్న మీరు సీఎం ఫామ్ హౌస్ ఎందుకు వెళ్ళేవారని చెప్పి కూడా ప్రశ్నించే పరిస్థితి. వెంటనే తెలుగుదమ్ములంతా కూడా శ్రవణ్ రావును అడ్డుకున్నారు. స్టేజ్ పై నుంచి కూడా కొంతమంది బెదిరిస్తూ చూపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటు వెంటనే బూతులు తిరుగుతూ కూడా వీళ్ళందరూ కూడా దాడికి పాల్పడ్డారు. అతన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే స్పెషల్ పార్టీ పోలీసులు అతన్ని సివిల్ పోలీసులు అందరూ కూడా అతన్ని దూరం తీసుకెళ్లి జీప్ లో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ సంఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపు ఆ ప్రసంగాలు ఆగిపోయాయి. ఇతను ఏ పార్టీ అనే ఆరా కూడా తీస్తున్నారు. ఇంతవరకు అయితే ఇతను ఏ పార్టీ అనే వ్యక్తి మాత్రం ఇంకా బయటకు రాలేదు. విఘ్నేష్, ఈ మధ్య చూస్తున్నాం అంటే ఎర్రబెల్లి ఎక్కడ సమావేశాలు జరిపినా లేకపోతే వస్తున్నా ఈ గొడవలు అనేది కామన్ గా మారుతుంది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఈ వ్యక్తి అతనితో మాట్లాడడం జరిగిందా? ఎవరని చెప్తున్నారు? బ్రీఫ్ గా చెప్పండి. ఖచ్చితంగా ఇతని కాన్సెప్ట్ ఏంటంటే శ్రవణ్ రావు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడో ఇతను టీఆర్ఎస్ లకు వెళ్లే ప్రయత్నం చేశారు. మంతనాలు కూడా సాగాయి. కేసీఆర్ సమక్షంలో మంతనాలు చేసినట్లుగా మీడియాలో ఆరోపణలు రావడం కావచ్చు, చాలా సందర్భాల్లో వివిధ రకాల సందర్భాల్లో ఆరోపణలు రావడం, మీడియాలో రావడం అనేది చాలా ప్రచారం జరిగింది. తెలంగాణ అంతటా కూడా ఈ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఎర్రబెల్లికి ఎదురవుతున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు శ్రవణ్ రావు ప్రశ్నించిన నేపథ్యాన్ని కూడా మనం పరిశీలిస్తే కేసీఆర్ కావచ్చు టీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్న మీరు సీఎం ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లారు, లేకపోతే టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రయత్నం ఎందుకు చేశారనే ప్రశ్నించడం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా అతని మీద ఎర్రబెల్లి మీద అనుమానాలు పెద్ద ఎత్తున వెళ్ళిపోయాయి. జనాల్లోకి కావచ్చు, పార్టీలోకి కావచ్చు. టీడీపీలో కూడా ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. బయటకు చెప్పకున్నప్పటికీ తెలంగాణలో మైనస్ అవుతామనే నేపథ్యంలో అతన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనే నేపథ్యంలో బయటకు రాకుండా చేస్తున్నప్పటికీ ఈ కార్యకర్తలు కావచ్చు, సాధారణ జనాల్లో ఈ విషయం మాత్రం మర్చిపోలేకపోతున్నారు. అందుకోసమే ఎక్కడ పడితే అక్కడ ఎర్రబెల్లిని ప్రశ్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే విఘ్నేష్. కమింగ్ బ్యాక్ టు సెకండ్ టాప్ స్టోరీ ఇన్ ఈవినింగ్ ఎడిషన్. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది నల్గొండ జిల్లా అధికారుల తీరు. ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాక జిల్లా యంత్రాంగం మేల్కొంది. ప్రమాద స్థలిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను జేసీబీ సాయంతో తొలగిస్తున్నారు. డ్రైవర్లకు ముందొచ్చే వాహనాలు కనపడకుండా అడ్డంగా ఉన్న ఈ చెట్లను ముందే తొలగించుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ ఘోర ప్రమాదంపై స్థానికుల స్పందన కోసం చూడండి. ప్రమాద స్థలి నుంచి సాక్షి నల్గొండ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రమాదం అంతా జరిగాక నల్గొండ జిల్లా అధికారులు కళ్ళు తెరవడం జరిగింది. ముందే ఈ జాగ్రత్తలు తీసుకునేటట్లయితే 10 మంది ప్రాణాలు కోల్పోయేవారే కాదు. మనం మొత్తం మీద చూస్తున్నాం. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం చోట ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ చిట్యాల భువనగిరి రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి ప్రతి నిత్యం కూడా వందలాది కంటైనర్లు, లారీలు, భారీ వాహనాలు కూడా జగదేవ్పూర్ నుండి నాగపూర్కు వెళ్తుంటాయి. ఇది ఇరుకైన రహదారి. ఎక్కడా కూడా ప్రమాద సూచికల బోర్డులు కూడా ఈ రూట్లో కనిపించవు. గతంలో కూడా భారీ ప్రమాదాలు చోటు చేసుకున్న ఎంతోమంది స్థానికులు కూడా ఆందోళనలు చేసినా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. నిన్న ప్రమాదం జరిగి ముఖ్యమంత్రి స్థాయి అధికారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు ఇప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం రోడ్డుపై ఉన్న చెట్లను కూడా తొలగింపజేస్తున్నారు. ఆర్టీసీ అధికారులతో పాటు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆర్టీసీ అధికారులు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. నిన్న డ్రైవర్ ఎంతో చాకచక్యంతో ఎంతోమంది ప్రాణాలను కూడా కాపాడగలిగాడని చెప్పవచ్చు. అతనికి ఉత్తమ అవార్డులు కూడా వచ్చాయి. 17 ఏళ్ల సర్వీస్లో అతను తీవ్రంగా ఎంతో కూడా రక్షించే ప్రయత్నంలో కూడా మృతి చెందడం జరిగింది. ఆర్టీసీ అధికారులంతా కూడా బ్లాక్ డే నిర్వహిస్తూ బ్లాక్ బ్యాడ్జీలు ధరించడం జరిగింది. మొత్తం మీద నల్గొండ ఆర్ఎం కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన దురదృష్ట సంఘటన అని చెప్పవచ్చు. చాలా దురదృష్టకరం అండి, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే
నిన్న మా డ్రైవర్తో పాటు ఇంకొక డ్రైవర్ కూడా యాదగిరిగుట్ట డిపో సంబంధించిన ఇంకొక డ్రైవర్ దాంట్లో ప్రయాణం చేస్తుంటే అతను కూడా చనిపోవడం జరిగింది. మీరు చూసారు నిన్న ఈ యాక్సిడెంట్. డ్రైవర్ కూడా ఆర్టీసీ డ్రైవరు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన డ్రైవర్ వై మల్లారెడ్డి డ్రైవింగ్ చేస్తూ చనిపోయాడో ఆ డ్రైవర్ చాలా ఉత్తమ డ్రైవర్ అండి. చాలాసార్లు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా అతనికి ఎప్పుడు యాక్సిడెంట్ చేసిన రికార్డు లేదు. ప్రమాదరహిత డ్రైవర్గా కూడా మా అధికారుల నుంచి కూడా చాలాసార్లు అవార్డు తీసుకున్న రికార్డు. ఇది నిత్యం వందలాది లారీలు కూడా ఈ రోడ్లో ఉంటాయి. ఎక్కడ ప్రమాద సూచిక బోర్డులు కూడా మీరు సూచించలేదా గతంలో? ఇప్పుడు మేము ఫ్రీక్వెంట్గా మాకు మీటింగ్స్ ఆర్ఎండ్బి వాళ్ళతో కూడా ఎప్పుడు చెప్తా ఉంటామండి. సర్పంచ్లకు కూడా ఈ ఊర్లో సర్పంచ్లకు కూడా ఎప్పుడు ఇంటరాక్ట్ మా డిపో మేనేజర్లను కానీ మేము కానీ రూట్ సర్వే వచ్చినప్పుడు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము. ఈ విజిబిలిటీ రోడ్ కూడా మీరు చూసినట్టయితే ఒకసారి చూడండి ఎంత కరువుగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 130 డిగ్రీ 120 డిగ్రీ కరువు ఉన్నది. ఈ కరువులో విజిబిలిటీ ఎంత పెద్ద చెట్లు మొలుస్తున్నాయి. ఈ రహదారి మీద పెద్ద పెద్ద వాహనాలు ఇక్కడ నాగ్పూర్కి నుంచి చెన్నైకి పోయే వాహనాలు తిరుగుతున్నాయి. 2 జాతీయ రహదారి మధ్యలో తిరిగే డబుల్ లైన్ మీద పెద్ద పెద్ద భారీ 12 టైర్లు 18 టైర్లు 24 ఉన్న టైర్లు తిరుగుతున్నాయి. ఆ విజిబిలిటీ అనేది ఇక్కడ ఆర్ఎన్బి వాళ్ళు కానీ లేకపోతే ఊరు లోకల్ సర్పంచ్లు కానీ ఈ చెట్ల విజిబిలిటీ క్లియర్ చేస్తే ఇటు నుంచి వచ్చే వాహనం అటు నుంచి వచ్చే వాహనం డ్రైవర్లకి చక్కటి విజిబిలిటీ ఉండి ప్రమాదము అవాయిడ్ చేయడానికి 100% ఆస్కారం ఉందండి. ఇప్పుడు ఈ రోడ్ మీద చాలా మూలమలుపులు ఉన్నాయి, చాలా టర్నింగ్స్ ఉన్నాయి, చాలా కర్వ్స్ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ ఒకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఆర్ఎన్బి అధికారులకు కానీ సర్పంచ్లకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ దయచేసి ఈ చెట్లు కూడా కొంచెం విజిబిలిటీ ఇస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద చూసినట్లయితే క్షేత్రస్థాయిలో జరగాల్సిన పరిశీలన ఒకరిపై ఒకరు చెప్పుకున్నట్లే చందంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ చెట్లను తొలగించడం కానీ ప్రమాద సూచిక బోర్డులు కానీ ఏర్పాటు చేయలేదని అడిగిన అధికారుల ప్రశ్నకు వాళ్ళు మొత్తం మీద చెప్తున్నారు ఇక్కడ సర్పంచ్లకు చెప్పాం, విలేజర్స్ చెప్పాం, కానీ ఇది సర్పంచ్ విలేజర్స్ స్థాయిలో కాదు. ఇది చెన్నై టు నాగపూర్ వెళ్ళే వాహనాలన్నీ కూడా భారీ సంఖ్యలో ఇక్కడ వస్తుంటాయి. ఖచ్చితంగా ఇది అధికారులు ఉన్నత స్థాయిలో గత 4 సంవత్సరాల కిందటే రోడ్డు విస్తీర్ణ పనులకు కూడా ఆటంకం కలగడం చేసుకుంది. ఇప్పుడు తీరా ప్రమాదం మొత్తం పూర్తి స్థాయిలో జరిగాక పనులు చేపట్టడం జరిగింది. ముందే ఈ విధంగా చెట్లను తొలగించి ఇక్కడ ఒక కరువు లాంటి బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదం జరిగారు. స్థానికులు కూడా గతంలో ఆందోళన చేయడం కూడా జరిగింది. ఇప్పుడు స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు గతంలో కూడా ఆందోళన చేశారు. అధికారులు పూర్తిగా ప్రమాదం జరిగినాక ఇప్పుడు చర్యలు చేపడుతున్నారు, మీరేమంటారు? ఒకటి సార్, ఈ అధికారులైనా గత ప్రభుత్వాలైనా గత 10 సంవత్సరాల నుంచి ఒలిగొండ నుంచి చిట్యాల వరకు కూడా ఇది జాతీయ రహదారికి లింక్ రోడ్ సార్. ఈ జాతీయ రహదారికి లింక్ రోడ్ అయినటువంటి ఈ రోడ్లో ఒలిగొండ జూనియర్ కాలేజ్ దగ్గర టర్నింగ్ పెద్ద టర్నింగు, ఇంద్రపాలెం దగ్గర నగరం ఇక్కడ పెద్ద టర్నింగు, అదేవిధంగా తుమ్మలగూడెం ఈ మన రామన్నపేట పక్కకు అక్కడ కొమ్మాయిగూడెం స్టేజ్ పెద్ద టర్నింగ్ సార్. ఇలాంటి ఒక 5-6 టర్నింగ్లలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్. స్థానిక సిఐ నిన్న ప్రమాదం జరగగానే సంఘటన స్థలానికి చేరుకొని కూడా ఊటావుటిన రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు జేసీబీల సాయంతో కూడా చెట్లను తొలగిస్తారు సార్. ముందే ఇలాంటి పనులు చేసినట్టుంటే ఇంకా ప్రమాదం తప్పి ఉండేది, మీరేమంటారు? మా ఎస్పీ గారు వచ్చి ఒక 6 నెలలు అయిందండి. మా ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఇలాంటి పనులు చేపిస్తున్నారు. ఈ రోడ్లో కూడా మేము ఇంత మునుపు సాఫ్ చేశాము. మ్యాక్సిమం ఇంత మునుపు ఈ మూలమలుపు పైన ఇంతవరకు ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. మేము ఒలిగొండ దగ్గర, భోగారం దగ్గర, ఈ ఐడియల్ ఫ్యాక్టరీ దగ్గర ఇలాంటి మొత్తం చెట్లన్నీ క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ప్రమాద సూచిక బోర్డులకు ఇట్లా ఏర్పాటు మా ఎస్పీ గారు చెప్పారు, బోర్డులన్నీ ఏర్పాటు చేయమని చెప్పారు. రేడియం స్టిక్కర్లతో బోర్డు ఏర్పాటు చేపిస్తున్నాము, చెట్లన్నీ పీకేస్తున్నామండి. మొత్తం మీద పనులు మాత్రం వేగవంతం జరుగుతున్నాయి, కానీ ప్రమాదం మాత్రం పూర్తి స్థాయిలో జరిగిపోయిందనే చెప్పవచ్చు. నిన్న 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం ఇది ఒక నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరవడం జరిగింది. మీడియాలో వస్తున్న వార్తలకు కానీ అధికారుల స్పందనకు ఒక్కసారిగా అలర్ట్ కావడం జరిగింది. కానీ ఇది నిత్యం ఎప్పటి నుంచో ఉన్న సమస్య. 2 వీలర్లు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఈ వాహనాల్లో ప్రయాణించాలంటేనే ఎంతో ఇబ్బందికర పరిస్థితి. పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్డు మార్గం ద్వారానే వెళ్ళాలి. నిత్యం వందలాది వాహనాలు కూడా ఈ రూట్లో తిరుగుతుంటాయి. ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. నిన్న డ్రైవర్ ఎంతో ప్రావీణ్యత పొందిన డ్రైవర్ కూడా కానీ ఆ అతివేగంతో వస్తున్న లారీ ఒక్కసారిగా దూసుకురాకపోవడంతో అతన్ని చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా 10 మంది అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో 16 మంది కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో 2 పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తం మీద అధికారులు అనేది ఆలస్యంగా కళ్ళు తెరిచారని చెప్పుకోవచ్చు. వీడియోని శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, నల్గొండ. That was a ground report from our correspondent Ramesh. ఇక మిగతా వార్తలు చూద్దాం. ఇవాళ టాప్ స్టోరీ 1 విషయానికి వద్దాం. బిఫోర్ వి గో టు టాప్ స్టోరీ 3, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ గుంటూరులో చేపట్టిన రెండో రోజు కొనసాగుతోంది. జగన్ దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీక్షా శిబిరానికి ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. జగన్ దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువకులు, పార్టీ కార్యకర్తలు కూడా దీక్షలు చేపడుతున్నారు.
రాష్ట్రం నలుదిక్కుల నుంచి వచ్చిన పలువురు అభిమానులు వైఎస్ జగన్ను కలుసుకుని దీక్షకు తమ మద్దతును ప్రకటించారు. ఇక మరిన్ని వివరాలు దీక్షా స్థలి నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, రెండో రోజు దీక్ష ఎలా కొనసాగుతోంది? మద్దతుకై చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా అలాగే కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారని వార్తలు అందుతున్నాయి. ఏంటి అప్డేట్స్? అరే ఆంధ్రప్రదేశ్ సంజీవన్ లాంటి ప్రత్యేక హోదా 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి రెండవ రోజు దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. కొద్దిసేపటి కిందటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న దీక్షకు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి గడప కూడా ప్రత్యేక హోదా కోసం ఇవాళ స్పందిస్తున్న తీరు పట్ల మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు, మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు సార్ చెప్పండి. ఇవాళ ప్రత్యేక హోదా కోసం ఇవాళ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. నిరవధిక నిరాహార దీక్షకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకుంది. ఎందుకు ఇంత ఉద్యమాన్ని ఈ స్థాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావాల్సి వచ్చింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు దిగడానికి కారణాలు ఏంటి? మొట్టమొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం సహకరించి రాష్ట్రాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ మీరు మాత్రం మేము అధికారంలో రావడానికి సహకరించండి చెప్పిన చందాన ఆ రోజున మరి ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, మోడీ గారు కూడా చివరికి ఆడిన మాట తప్పారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చలేకపోవటం మొట్టమొదటి తప్పుగా. రెండవది, ఈ రాష్ట్రం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతూ ఉంది. రాష్ట్రం యొక్క భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది. నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి ప్రతి పేదవాడు కూడా అల్లాడిపోతూ ఉన్నాడు, సామాన్యుడు అల్లాడిపోతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని చెప్పేసి చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మొట్టమొదటి నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నారు. తణుకు ఉద్యమం తీసుకోండి, మంగళగిరి ఉద్యమం తీసుకోండి, చివరికి ఢిల్లీ వెళ్ళి కూడా మోడీ గారి దగ్గర ఢిల్లీలో తమ వాణిని వినిపించిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో సమైక్యాంధ్రలో మరి రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఈ జరిగిన అన్యాయానికి మరి నిరసిస్తూ ప్రత్యేక హోదా తీసుకురావడంలో మరి రాష్ట్ర బంధుకు పిలిపించిన సందర్భం కూడా ఇక్కడ జరిగింది. ఎన్ని తీసుకొచ్చినా కూడా ఓటుకు నోటు కేసు విషయంలో తను ఎక్కడ మోడీ గారు జైలుకు పంపిస్తారనే భయంతో ఆంధ్రుల యొక్క హక్కుని తాకట్టు పెట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. మా భవిష్యత్తు బాగుండాలి అని అంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో జగనన్నని అనుసరిస్తూ ఉన్నారండి. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కావాల్సింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అటువంటి ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఇవాళ ప్రైవేట్ ఉపాధి కల్పించాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ అటువంటి పరిస్థితులు మనకు రావాలంటే, పారిశ్రామిక రాయితీలు రావాలంటే కూడా ప్రత్యేక హోదా అవసరం. కానీ బాధ్యతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నిన్న ఆ వ్యాఖ్యల్ని అసలు ప్రత్యేక హోదా వస్తే పెద్దగా ఒరిగేది ఏం లేనట్టు వ్యాఖ్యానించడం. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో ఇప్పుడు అంతగా పారిశ్రామిక వృద్ధి కూడా జరగట్లేదు అంటారు. వాస్తవానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రత్యేక హోదా వస్తే? ప్రత్యేక హోదా వస్తే ఏం జరుగుతుందో వెంకయ్యనాయుడు గారికి బాగా తెలుసు. కాబట్టి ఆ రోజున పార్లమెంట్లో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాల్సిందని డిమాండ్ చేసిన వెంకయ్యనాయుడు గారు ఇవాళ మాట్లాడటం అనేది చాలా శోచనీయం. ప్రత్యేక హోదా తెచ్చుకున్నటువంటి ఈస్టర్న్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అంతేకాదు వాగ్దానం చేయనప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి విడిపడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని తీసుకోండి. ఈ రోజున ఎన్నో పరిశ్రమలు వచ్చి అక్కడ ప్రతి ఒక్క మనిషి యొక్క తలసరి ఆదాయం పెరిగి ఆ రాష్ట్రం ఇవాళ ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన సంగతి వాస్తవం కాదా? ఇవన్నీ కూడా తెలుసు వాళ్ళకి. అయితే ప్రత్యేక హోదా తీసుకురావడం వాళ్ళెవరికీ ఇష్టం లేదు. దానికి మోడీ గారికి ఎక్కడ మరి ఓటుకు నోటు కేసు విషయంలో దొరికిపోతానేమని తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఊసెత్తకుండా మరి ప్రత్యేక ప్యాకేజీ చాలు మాకు అని చెప్తున్నాడు. అంటే అది ప్రత్యేక ప్యాకేజీ కాదు, ప్రత్యేక లీకేజీ. అది ప్రత్యేక లీకేజీలు అంటూ వస్తే మేము మా మనుషులకి ఆ పనులు అప్పచెప్పించుకోవచ్చు, తద్వారా మరి అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించవచ్చు అనే దానికి తెర తీస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావాల్సిందే. పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. అంతేకాదు 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది, సేల్స్ ట్యాక్స్ ఉంది, వ్యాట్ ఉంది.
99% డబ్బులు తిరిగి ప్రత్యేక హోదాలో కేంద్రానికి కట్టాల్సిన అవసరం లేదు. ఏ కొద్ది డబ్బు అయినా కానీ రుణ రూపాన్ని వస్తుంది. ఆ రుణ రూపాన్ని కూడా కేవలం అతి నామమాత్రపు వడ్డీనే కట్టాల్సి వస్తుంది. కాబట్టి పరిశ్రమలు ఎన్నో ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య ఉండదు, జీవితాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, రాష్ట్రం ఆర్థికంగా ముందడుగు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని తెలిసి కూడా మాకు ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్తున్నారు అని అంటే ఈ చరిత్ర రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడిని బీజేపీని మాత్రం క్షమించదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా కేటగిరికల్ గా చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా అనేది వస్తే ఖచ్చితంగా 100% ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. గతంలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఏ విధంగా అయితే తలసరి ఆదాయాలు మెరుగుపడ్డాయి అటువంటి పరిస్థితి అవశేష ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడుతుందని చెప్తున్నారు. గతంలో కూడా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని చెప్తున్నారు. బీజేపీ కూడా మేనిఫెస్టోలో పెట్టారని చెప్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రత్యేకంగా కనిపించిన ప్రత్యేక హోదా ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటూ అన్ని పక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్షకు రాజకీయ ప్రముఖుల నుండి కూడా మద్దతు వస్తుంది. ఇప్పటికే సిపిఐ పార్టీ మద్దతు ప్రకటించింది. కొద్దిసేపటి కిందట ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మద్దతు తెలిపారు. ఇతర ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నాయి. ఖచ్చితంగా ఎన్ని రోజులైనా సరే గతంలో ఎన్నో అంశాలపైన, ప్రజా సమస్యలపైన దీక్షలు చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం అది సాధించేంత వరకు అల్టిమేటం స్థాయిలో ఉద్యమాన్ని చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరి. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. ఇక ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష సక్సెస్ను ఆకాంక్షించిన మాజీ ఎంపీ ఉండవల్లి ఏమన్నారో మరి కాసేపట్లో చూద్దాం. స్టే విత్ us. మీరు చూస్తున్నారు ఈవినింగ్ ఎడిషన్. ఈవినింగ్ ఎడిషన్. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ అధినేత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష సఫలం కావాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంక్షించారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 సార్లు దీక్ష చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ దీక్షను అధికార పార్టీ అనుకూలంగా మార్చుకోవాలి కానీ అడ్డుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు. ఉండవల్లి ఇంకా ఏమన్నారో ఒకసారి విందాం. నిన్న మధ్యాహ్నం 1:30కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దీంతో పాటు ఒక బుక్లెట్ కూడా ప్రింట్ చేశాను. The question is whether AP reorganization bill was passed in Lok Sabha on 18 February 2014. ఫిబ్రవరి 18వ తారీఖున లోక్సభలో టెలికాస్ట్ ఆఫ్ చేసి బిల్లు పాస్ అయిపోయినట్టుగా ఏదైతే ప్రకటించారో అది పాస్ అయ్యిందా లేదా దీన్ని ఆ రోజున టెలికాస్ట్ అయితే ఆపేశారు కానీ లోపల జరిగినటువంటి రికార్డింగ్ ఏదైతే స్టెనోస్ షార్ట్ హ్యాండ్లో రికార్డ్ చేస్తారో, రికార్డ్ చేసి లోక్సభ సెక్రటేరియట్ పబ్లిష్ చేస్తుందో ఆ పుస్తకంలో ఏవైతే వెర్బాటం ఇచ్చారో వాటినే కోట్ చేస్తూ ఇది రాజ్యాంగ విరుద్ధం, లోక్సభలో బిల్లు పాస్ అవ్వకుండానే పాస్ అయినట్టు ప్రకటించారు అనే అన్ని ఆధారాలతోటి రాష్ట్రపతికి ఇవ్వటం జరిగింది. ప్రెసిడెంట్ గారు నేను ఇచ్చినటువంటి 4 పేజీల రిప్రజెంటేషన్ని చదివారు, నా ఎదురుకుండానే చదివారు. ఈ పుస్తకంలో కూడా దాంట్లో మెన్షన్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ని చూశారు. ఇందులో ఊహాగానాలు ఏమీ లేవు,
కరెక్ట్గా లోక్సభ సెక్రటేరియట్ ప్రచురించినటువంటి కరెక్టెడ్ వర్షన్ బుక్లో ఏవైతే ఉన్నాయో అవే కోట్ చేయటం జరిగింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 ప్రకారం ఆర్టికల్ 101 ఏం చెప్తుందంటే, సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆల్ క్వశ్చన్స్ at any sitting of either house or joint sitting of the houses shall be determined by a majority of votes of the members present and voting. ఇది మన ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు. పరిపాలన ఎలా జరుగుతుందంటే, ఏ సభలో అన్నా ఏ ప్రశ్న అయినా సరే మెజారిటీ సభ్యుల అంగీకారాన్ని తీసుకుని దాన్ని బట్టి ఆ క్వశ్చన్ తేల్చాలి అనేటువంటిది ఆర్టికల్ 100. దీన్ని బేస్ చేసుకుని లోక్సభ రూల్స్ 367 రూల్ 367 అనేది దీన్ని బేస్ చేసుకునే ఏర్పడింది. దాంట్లో ఆన్ ద కంక్లూజన్ ఆఫ్ ద డిబేట్ ద స్పీకర్ షల్ పుట్ ద క్వశ్చన్ అండ్ ఇన్వైట్ దోస్ హు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మోషన్ సే ఆయ్ అండ్ దోస్ అగైన్స్ట్ ద మోషన్ టు సే నో. ఇది మనం అందరం చూస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, కౌన్సిల్లో కానీ ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ పెట్టి ఆయస్ ఎంతమంది, నోస్ ఎంతమంది అని చెప్పి ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత స్పీకర్ ఉద్దేశంలో ఆయస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడాప్ట్ చేస్తున్నానో, నోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రిజెక్ట్ చేస్తున్నానో ప్రకటించడం. ప్రకటించిన తర్వాత అది కూడా సబ్ క్లాస్ 2లో పెట్టారు. The speaker shall then say, I think the ayes have it, ayes have it. If the opinion of the speaker as to the decision of a question is not challenged, he shall say twice, the ayes or noes have it, and the question before the house shall be determined accordingly. ఎవరైనా లేచి మేము డిస్ప్యూట్ చేస్తున్నాం, ayes కాదు నోస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పినట్టయితే 2 సార్లు స్పీకర్ మళ్ళీ ayes have it, ayes have it అనో, లేకపోతే నోస్ have it, నోస్ have it అనో చెప్పాలి. చెప్పిన తర్వాత క్లాస్ 3లో ఇఫ్ ద ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్ యాజ్ టు ద డెసిషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ ఛాలెంజ్ యూ షల్ ఆర్డర్ దట్ ద లాబీ బి క్లియర్డ్. బయట ఉన్నటువంటి లాబీని మొత్తం అందరినీ బయటికి పంపించేసి తలుపులు వేయాలి. ఇది రూల్ 367 అండి. ఆఫ్టర్ ది ల్యాప్స్ ఆఫ్ 3 minutes and 30 seconds, ఎంతసేపు ఆగాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. 3 నిమిషాల 30 సెకండ్లు, 3.5 నిమిషాల తర్వాత ఈ షల్ పుట్ ద క్వశ్చన్ అండ్ సెకండ్ టైమ్ అండ్ డిక్లేర్ వెదర్ ది ఇన్ హిజ్ ఒపీనియన్ ద ఐస్ ఆర్ నోస్ హ్యావ్ ఇట్. మళ్ళీ ఒకసారి అడగాలి. ఐ థింక్ ఐస్ హ్యావ్ ఇట్, ఐస్ హ్యావ్ ఇట్, ఐస్ హ్యావ్ ఇట్ అని 3 సార్లు చెప్పిన తర్వాత ఇఫ్ ద ఒపీనియన్ సో డిక్లేర్డ్ ఈజ్ అగైన్ ఛాలెంజ్ యూ షల్ డైరెక్ట్ దట్ ద ఓట్స్ బి రికార్డెడ్ ఐదర్ బై ఆపరేటింగ్ ద ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ బై యూజింగ్ ఐస్ అండ్ నో స్లిప్స్ ఆర్ బై ద మెంబర్స్ గోయింగ్ ఇన్ టు ద లాబీస్. అంటే మనం చూడలేదండి, పూర్వం ఎలా ఉండేదంటే ఐస్ అందరూ కూడా కుడివైపు లాబీలోకి వెళ్ళండి, నోస్ అందరూ కూడా ఎడంవైపు లాబీలోకి వెళ్ళండి అని లాబీస్లో పంపించి అక్కడ పార్లమెంట్ స్టాఫ్ పేర్లు రికార్డ్ చేసేవారు. అది బహుశా ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ రాకముందు ఆ ఏర్పాటు ఉండేది. ఈ క్లాస్ 3కి ఒక ప్రావిజో ఉంది. ఆ ప్రావిజో ఏంటంటే, ప్రొవైడెడ్ దట్ ఇఫ్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ద స్పీకర్ ద డివిజన్ ఈజ్ అన్నెసెసర్లీ క్లెయిమ్డ్, హీ మే ఆస్క్ ద మెంబర్స్ హూ ఆర్ ఫర్ ఐస్ అండ్ దోస్ ఫర్ నోస్ రెస్పెక్టివ్లీ టు రైజ్ ఇన్ దేర్ ప్లేసెస్ అండ్ అన్ అకౌంట్ బీయింగ్ టేకెన్ హీ మే డిక్లేర్ ద డిటర్మినేషన్ ఆఫ్ ది హౌస్. ఇన్ సచ్ ఎ కేస్ ద నేమ్స్ ఆఫ్ ద ఓటర్స్ షల్ నాట్ బి రికార్డెడ్. ఇది ఈ ప్రావిజోనే స్పీకర్ గారు మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో వాడారు. దీని ప్రకారం ఏంటంటే, అనవసరంగా అడుగుతున్నారు, అవసరం లేకుండానే డివిజన్ అడుగుతున్నారని స్పీకర్ కనుక భావించినట్టయితే హెడ్ కౌంట్ తీసుకుని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రావిజో టు క్లాస్ 3 ఆఫ్ 367. ఇదే రైజ్ చేశారు ఆవిడ. ఇది ఎప్పుడెప్పుడు వాడబడింది అని కౌల్ అండ్ షక్దర్ గారి ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంటు, కౌల్ అండ్ షక్దర్ గారి బుక్లో, అది కూడా లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళు ప్రింట్ చేసిందే, 929 పేజీలో ఉంది. ఇది ఇప్పటి వరకు భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో 2 సార్లు స్పీకర్ ఈ పనిచేశారు. ఒకసారి 28 జూలై 1955లో ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అమెండ్మెంట్ బిల్లులో ఒక అమెండ్మెంట్ పెట్టినప్పుడు డైరెక్ట్గా స్పీకర్ డివిజన్ అడిగితే
మీరు 14 మంది ఉన్నారు, మీకు డివిజన్ ఇవ్వాల్సినటువంటి పని లేదు, మీరు 14 మంది కనిపిస్తున్నారు, నేను డివిజన్ ఇవ్వట్లేదు అని చెప్పి దాన్ని డిసైడ్ చేయడం జరిగింది. అది 28 జూలై 1955. మళ్ళీ 18 ఏప్రిల్ 1956లో పంత్ గారు మూవ్ చేసి, అది కూడా మళ్ళీ ఈ రీఆర్గనైజేషన్కి సంబంధించిందే, ఫజల్ అలీ కమిషన్కి సంబంధించినటువంటి బిల్లులు వారు ప్రవేశపెట్టి ఆ బిల్లు విత్డ్రా చేసుకోవడానికి పర్మిషన్ అడిగారు. ఎందుకంటే బిల్లు సరిగ్గా పెట్టలేదు, హైకోర్టుల గురించి వాటి గురించి కొన్ని అంశాలు పెట్టలేదు, అందుకని ఈ బిల్లు విత్డ్రా చేసుకుని మళ్ళీ ఫుల్గా బిల్లు పెడతాం, లాస్ట్ సెషన్లో పెట్టిన బిల్లు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు. అడిగితే కొంతమంది మెంబర్స్ లేచి, ఇది పద్ధతి ప్రకారం మాకు నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు విత్డ్రా చేయడానికి లేదు కాబట్టి, మాకు ఇచ్చిన 147 నోటీస్ కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని మేము ఒప్పుకోని డివిజన్ పెట్టండి అన్నారు. అంటే ద స్పీకర్ రిఫ్యూజ్డ్ డివిజన్ యాజ్ నో ప్రిన్సిపల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మ్యాటర్. ఎందుకంటే పెట్టిన గవర్నమెంటే విత్డ్రా చేసుకుంటానంటుంది. దాని గురించి మళ్ళీ ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఫస్ట్ పార్లమెంట్. 2 ఇన్సిడెంట్లు కూడా ఫస్ట్ పార్లమెంట్లో. అప్పుడు డివిజన్ అంటే ఇప్పుడులా ఎలక్ట్రానిక్ కాదు, మొత్తం ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి, ఒక పూట తినేసేది, అందరి పేర్లు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ పార్లమెంట్లో హెవీ మెజారిటీతో రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఈ జరిగినటువంటి ఈ 2 ఇన్సిడెంట్లు తప్ప, 3వ ఇన్సిడెంట్ మళ్ళీ 18 ఫిబ్రవరి 2014 నాడే జరిగింది. డివిజన్ని క్లియర్గా కౌలన్ షక్దర్లో ఇచ్చాడు. ది స్పీకర్ హ్యాస్ టు సీ దట్ ఎ డివిజన్ ఈజ్ నాట్ క్లైమ్డ్ అన్నెసెసర్లీ. ఫ్రివిలస్ రిక్వెస్ట్ ఫర్ డివిజన్ హ్యావ్ బీన్ డిజలౌడ్. అంటే కేవలం ఏమాత్ర సబ్జెక్ట్ లేకుండా ఏదో అల్లరి చేయాలనేటువంటి ఉద్దేశంతో, లేకపోతే డిలే చేయాలనే ఉద్దేశంతో ఫ్రివిలస్ అని చెప్పి ఎప్పుడైతే పదం ఆడారో, అనవసరం ఇది అని చెప్పి స్పీకర్ భావించినప్పుడు మాత్రమే ఇది చేయాలి అనేది కౌలన్ షక్దర్ దాంట్లో ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా కోట్ చేశాను. చేసి పార్లమెంట్లో ఎలా జరిగింది 34వ పేజీలో మీరు చూసినట్టయితే, మనకు ముందు పార్లమెంట్లో జరిగినవన్నీ కూడా వెర్బాటము ఆ రోజు సాయంకాలంకో మొన్నటికో వెబ్సైట్లో పెట్టేస్తారు. ఆ పెట్టేసిన దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది, అన్కరెక్టెడ్ వెర్షన్ నాట్ ఫర్ పబ్లికేషన్ అని. దాంట్లో ఎలా ఉంటుందంటే చిన్న చిన్న పొరపాట్లు, అరుణ్ కుమార్ అని రాసే చోట స్పెల్లింగ్లో అనిల్ కుమార్ అని రాశాడనో, లేకపోతే నో అని అన్నదానికి ఎస్ అని అన్నట్టుగా పడిందనో, చిన్న చిన్న టైప్ మిస్టేక్లో అలాంటివి ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చాం. కానీ ఇక్కడ ఎంత తేడా వచ్చిందంటే, అన్కరెక్టెడ్ వెర్షన్లో సౌగత్ రాయ్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక అమెండ్మెంట్ ప్రపోజ్ చేశారు. ఆ అమెండ్మెంట్కి క్లాజ్ 8కి ఏదైతే ఇప్పుడు పెద్ద గొడవ కింద ఉందో, క్లాజ్ 8 అంటే గవర్నర్కి ప్రత్యేకాధికారాలు ఇస్తున్నటువంటి అంశం మీద సౌగత్ రాయ్ అనేటువంటి తృణమూల్ కాంగ్రెస్, మన హైదరాబాద్కి చెందిన అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ మూవ్ చేసి మాకు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా మాకు డివిజన్ చేయవలసిందే అని గొడవ చేస్తే, నో 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 హెడ్ కౌంట్ చేస్తున్నానని చెప్పి ఆవిడ ఏమని డిక్లేర్ చేశారంటే, దోస్ ఇన్ ఫేవర్ విల్ ప్లీజ్ రైజ్ ఇన్ దేస్ ప్లేసెస్, దోస్ అగైనెస్ట్ మే రైజ్ ఇన్ దేస్ ప్లేసెస్ అని ఆయిస్ 169 నోస్ నిల్ అని చెప్పి ఆవిడ ప్రకటించేసింది. అంటే ఇద్దరు అడిగారు, వాళ్ళిద్దరు తలకాయలు కూడా ఆవిడ లెక్కలో తీసుకోవాలి, నోస్ నిల్ అంది. అక్కడ 169 ఆయిస్ నోస్ నిల్ అయిందంటే అర్థం ఏంటి? అమెండ్మెంట్ ఈజ్ అడాప్టెడ్. అమెండ్మెంట్కి అనుకూలంగా 169, వ్యతిరేకంగా 0 వచ్చినట్టు. అయితే యాక్చువల్గా అక్కడ ఏం చేసింది ఆవిడ, ది మోషన్ ఈజ్ నెగటివ్డ్ అని ప్రకటించేసింది. ప్రకటించేసి నెక్స్ట్ ది క్లాజ్ 8 స్టాండ్స్ పార్ట్ ఆఫ్ ద బిల్, ద మోషన్ వాజ్ అడాప్టెడ్, క్లాజ్ 8 ఈజ్ యాడెడ్ టు ద బిల్, నౌ వీ గో టు క్లాజ్ 9 అని రొటీన్గా వెళ్ళిపోయింది. అదే అన్కరెక్టెడ్ వెర్షన్లో వచ్చింది. కరెక్టెడ్ వెర్షన్లో దాన్ని ఎలా మార్చారంటే, నోస్ ఆయిస్ అడిగితే 169 0 వచ్చింది. ఎప్పుడు ఆవిడ ప్రకటించింది, క్లాజ్ 8 స్టాండ్స్ పార్ట్ ఆఫ్ ద బిల్, దోస్ ఇన్ ఫేవర్ మే సే ఆయ్, దోస్ అగైనెస్ట్ మే సే నో అని క్లాజ్ 8 ఇందులో పెట్టాలా వద్దా అని ఆవిడ అడిగినట్టు. దానికి 169 ఆయ్ అన్నారు కాబట్టి క్లాజ్ 8ని అడాప్ట్ చేస్తున్నామని. అసలు అడగకుండా, డివిజన్ అడగకుండా ఎప్పుడు కూడా స్పీకర్ అడగటం అనేది ఉండదు. ఇది జరిగింది యథార్థంగా వాళ్ళు రాసిన దాన్ని ఎలా మార్చాలని ఆలోచించి ప్రింటెడ్ వెర్షన్లో ఇది పెట్టారు. 4 లైన్లు కలిపారు. మొత్తం ఏ బిల్లులో ఏ క్లాజుకి కూడా క్లాజ్ని అడాప్ట్ చేయటువంటి ఓటింగ్ అడగల ఆవిడ, హెడ్ కౌంట్ తీసుకోవాలా. ఓన్లీ క్లాజ్ 8కే ఆవిడ ఆయిస్ నోస్ అని, ఎందుకంటే అది మార్చడం కోసం 4 లైన్లు కలిపేశారు.
ఇవి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి రాజ్యసభలోకి వెళ్తే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు కాబట్టి రాజ్యసభలో సీతారాం యేచూరి గారు టీఎంసీ పార్టీ వాళ్ళు డివిజన్ అడిగితే డిప్యూటీ చైర్మన్ గారు ఏం చెప్పాడంటే రూల్స్ ప్రకారం హౌస్లో నార్మల్సీ లేకుండా ఆర్డర్ లేకుండా డివిజన్ అనేది జరగదు, కుదరదు. మీరందరూ వెళ్ళి కూర్చుంటే నేను డివిజన్ పెడతాను, లేకపోతే డివిజన్ కుదరదు అని పదే పదే మనకి అది కూడా పెట్టాను. మొత్తం రాజ్యసభలో జరిగింది కూడా. రాజ్యసభలో అయితే ఆర్డర్ ఉంటే కానీ జరగనటువంటి డివిజను హెడ్ కౌంటు లోక్సభలో తలుపులు వేసేశారు కాబట్టి, టెలికాస్ట్ ఆపేశారు కాబట్టి ఏం చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో ఆ రోజున హౌస్లో మెజారిటీ లేదు. యథార్థంగా విషయం ఏంటంటే సంతకాలు పెట్టినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ చూసినట్టయితే 66 మందే బీజేపీ వాళ్ళు సంతకం పెట్టారు, 101 మందే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 354 మంది టోటల్గా ఉన్నారు అక్కడ లోపల. కాంగ్రెస్ బీజేపీ మీకు చూసుకుంటే 169 లెక్క చూసుకున్నా 354లో 169 సగం అవ్వదు. దీంట్లో క్లాజ్ 8 అంటూ పెట్టి ఓటింగ్ పెడితే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒప్పుకోరు, పోలవరం అంటూ ఓటింగ్ పెడితే బీజేడీ వాళ్ళు ఒప్పుకోరు, బీజేడీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేయవలసి వస్తుంది. ఏకాభిప్రాయం సాధించకుండా అయ్యింది అని అనిపించేసి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి. Before we go to the third top stories in evening edition, చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సాక్షి. మీరు చూస్తున్నారు ఈవినింగ్ ఎడిషన్. బ్యాక్ టు ఈవినింగ్ ఎడిషన్. లెట్స్ గో టు ద థర్డ్ టాప్ స్టోరీ. మంచి విద్య, అందుకే ఆంక్షలు అంటున్నాయి తమిళనాడు కాలేజీలు. ఆంక్షలు వద్దు, ఆడుతూ పాడుతూ చదవనివ్వండి అంటున్నారు విద్యార్థులు. కొత్తగా విధించిన ఈ ఆంక్షలను తమిళనాడులోని ప్రైవేట్ కళాశాలలు పట్టుదలతో అమలు చేస్తుంటే ఆంక్షలతో తమను చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనతో రోడ్డెక్కుతున్నారు. చెన్నై తాంబరంలోని శ్రీ సాయిరాం ఇంజనీరింగ్ కళాశాల సడన్గా న్యూస్లోకి ఎక్కింది. ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఈ మధ్య విడుదల చేసిన డ్రెస్ కోడ్ విద్యార్థుల్లో కలకలం సృష్టించింది. అవేంటో తెలుసా? అమ్మాయిలు లెగ్గింగ్స్ ధరించకూడదు, విద్యార్థులెవరూ జీన్స్ వేసుకోకూడదు, మొబైల్ ఫోన్ కళాశాలలకు తీసుకురాకూడదు. అంతేనా అంటే కాదు, ఇంకా ఉన్నాయి. ఆడ మగ విద్యార్థులు మాట్లాడుకోకూడదు, ఫేస్బుక్ వాట్సాప్ల్లో విద్యార్థులకు అకౌంట్స్ ఉండకూడదు, అమ్మాయిలు జుట్టుకు రంగు వేయకూడదు, జుట్టును లూజుగా వేసుకోకూడదు, కుర్తాలు హీల్ చెప్పులు వేసుకోరాదు, వాచీలు పెట్టుకోకూడదు, వాహనం తీసుకురాకూడదు, బర్త్డే కేకులు తీసుకురావద్దు. ఇలాంటి మొత్తం 10కి పైగా ఆంక్షలను కళాశాల యాజమాన్యం విద్యార్థులపై విధించింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. జరిమానాల రూపంలో వేలాది రూపాయలను వసూలు చేసేందుకే యాజమాన్యం తమపై ఇటువంటి ఆంక్షలకు దిగుతుందని వారు మండిపడ్డారు. 2 రోజుల పాటు వరుసగా రోడ్లపై బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. అంతేకాకుండా కళాశాల తమకు ఆటవిక శిక్షలను విధిస్తోందని ఆరోపించారు. ఈ ఆంక్షలే ఇప్పుడు తమిళనాడులోని అన్ని కళాశాల విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రైవేట్ కళాశాలలు యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్బంధ ఆంక్షలతో తమ జీవితాలతో కళాశాల యాజమాన్యాలు ఆడుకుంటున్నాయని, చిత్రహింసలకు గురి చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మంచి విద్యతో విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకే ఈ ఆంక్షలంటూ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఈ ఆంక్షల విద్య ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. ఆంక్షలు భవిష్యత్ తరాల విద్యార్థులకు ఎటువంటి సందేశాన్ని ఇస్తాయో వేచి చూద్దాం. సాక్షి న్యూస్, చెన్నై. కాలేజ్ కోడ్స్పై విద్యార్థులు ఏమంటున్నారు మా కరెస్పాండెంట్ సంజయ్ చెన్నై నుంచి అందిస్తారు. సంజయ్, ఏంటి కాలేజ్ కోడ్స్? ఇది నిర్బంధ విద్య అని దీన్ని అనాలా? ఏం చెప్పాలి? ఏమంటున్నారు స్టూడెంట్స్? హరి, మొత్తానికి తమిళనాడులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఒకవైపు ధర్నాలు, ఆందోళనలు, మరోవైపు కళాశాల యాజమాన్యాలు చేస్తున్న ఆంక్షలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా విద్యార్థులు తమకు ఆడుతూ పాడుతూ బలవంతపు ఒత్తిళ్లు లేకుండా, బలవంతపు చదువులు లేకుండా తమకు విద్యాభ్యాసాన్ని అందించే విధంగా కళాశాల ఉండాలని విద్యార్థులు ఒకవైపు ఆందోళన దిగుతుంటే, కళాశాలలు మాత్రం తప్పుడు దారులు పట్టకుండా, ఎటువంటి తప్పుడు పనులు వెళ్లకుండా, తప్పుడు పనులు జోలికి వెళ్లకుండా ఉండేందుకు విద్యార్థులకు ప్రత్యేకంగా ఆంక్షలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా కళాశాలకు వచ్చే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తాము ఆంక్షలు విధిస్తున్నామంటూ కళాశాల యాజమాన్యాలు ఒకవైపు ఒత్తుకుంటారు. మొత్తానికి ఈ ఆంక్షలు, అదేవిధంగా బలవంతపు ఒత్తుళ్లు, అదేవిధంగా విద్యార్థులకు ఒక విధంగా ఒక బలవంతపు విద్యను అందించే విధంగా ఉన్నాయంటూ వాళ్ళు ఆందోళన చెందుతుండగా,
కళాశాలలు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని చెప్తున్నాయి. మొత్తానికి వీటిపై విద్యార్థులు కొందరు ఆంక్షలు సరైనవే అని కొందరు విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతుండగా, కొంతమంది విద్యార్థులు మాత్రం తమకు ఇటువంటి ఆంక్షల ద్వారా తమపై బలవంతంగా చదువులు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి పెరుగుతూ, అంతేకాకుండా తమపై ఫైన్లు అంటూ జరిమానాలు, అది ఆంక్షల పేరుతో జరిమానాలు అంటూ తమ నుండి భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారంటూ వాళ్ళు ఆందోళన చూస్తారు. మొత్తానికి ఇటువంటి ఆంక్షలు మిగతా కళాశాలలో లేకుండా కేవలం ఇంజనీరింగ్ కళాశాలలో పెట్టడం అనేది విద్యార్థులు అంగీకరించలేని పరిస్థితి ప్రస్తుతం తమిళనాడులోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉంది. అయితే వీరందరూ కూడా ఆంక్షల్లో కొన్నింటికి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కో ఎడ్యుకేషన్ జరిగే కళాశాలలో గర్ల్స్ తో మాట్లాడకూడదు, అదేవిధంగా ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి, అంతేకాకుండా వెబ్సైట్ లాంటివి కూడా చూసుకునే పరిస్థితి లేకుండా, వాటిలో అకౌంట్స్ కూడా లేకుండా ఉండకపోవడం అనేది విద్యార్థులకు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేలా ఉన్నాయి. అయితే కళాశాలలు మాత్రం వాటి వల్ల విద్యార్థులు పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే దీనిపై వారు కూడా తమపై బలవంత ఒత్తిడి తీసుకురావద్దంటూ వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం తమిళనాడులో ఉంది. హరి. ఓకే సంజయ్. ఓకే, లుకింగ్ అట్ స్పోర్ట్స్. T20 సిరీస్ ఎలాగూ చేజారింది. థర్డ్ T20లో గెలిస్తే కనీసం పరువైనా దక్కుతుందనే వైఖరితో ఇండియా ఉంది. మరోవైపు సిరీస్ క్లీన్ స్వీప్ మీద సౌత్ ఆఫ్రికా దృష్టి పెట్టింది. ఇండియన్ బ్యాట్స్మెన్ ఈసారైనా పరువు నిలబెడతారా? బౌలర్లు సౌత్ ఆఫ్రికాకు చెక్ చెప్తారా? వేచి చూడాల్సిందే. ఇలా ఉంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అవడానికి వరుణ దేవుడు ఆగ్రహం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కుండపోత వర్షం చెన్నైలో పడుతున్నట్టుగా. అయితే మ్యాచ్ జరుగుతుందా లేదా, లేకపోతే ఎన్ని అవర్స్ కుదించే అవకాశాలు ఉంది? ఈడెన్ గార్డెన్స్లో, కాల్కటాలో జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరిగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కుండపోత వర్షం కురుస్తూ ఉంది. 7:30 జరిగేది లేనిది, లేకపోతే ఓవర్స్ కుదిస్తారా అనే అంశంపై అప్డేట్స్ మనకి 7:30 అందే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మ్యాచ్ మొదలు అవ్వలేదు. వర్షం మాత్రం కుండపోతగా కురుస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి. Okay, that's all in today's evening edition. Top stories విశేషాలు. ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ సాక్షి.